మొట్టమొదటిసారిగా మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం హైదరాబాద్తో ప్రారంభమై జిల్లాలకు కూడా వెళ్తుంది. ముందుగా మనం రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో స్టార్ట్ చేశాం. రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలో, ఆ తర్వాత గ్రామాల్లో కూడా చేస్తాం. స్వచ్ఛ హైదరాబాద్తో ప్రారంభమై స్వచ్ఛ తెలంగాణ దిశగా మనం అడుగులు వేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ఈ స్వచ్ఛ హైదరాబాద్ ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యం లేదే ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదు. ప్రజల్లో ఒక చైతన్యం, ప్రజలను భాగస్వామ్యం చేయగలిగినప్పుడే స్వచ్ఛ హైదరాబాద్ సాధ్యమవుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ నగరాన్ని 400 భాగాలుగా చేసుకొని 400 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, మంత్రులమని కాకుండా రోజు చెత్త ఎత్తుతూ, రోడ్లు ఊడుస్తూ ప్రజలను భాగస్వామ్యం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరు ఒకటే గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నాకు ఒక బస్తీ ఇచ్చినారు, ఎన్బి నగర్ బస్తీ. అక్కడ ప్రజలు వచ్చి నాకు 2 విషయాలు చెప్పినారు. సార్, రోడ్ల మీద అన్ని నీళ్లు వస్తున్నాయి, జారి పడిపోతున్నారు, ఈ రోడ్ల మీద నీళ్లు రాకుండా చూడండి అన్నారు. నేను అడిగిన, ఎప్పుడు వస్తున్నాయమ్మా నీళ్లు అన్నాను. నల్లా వచ్చినప్పుడు వస్తాయమ్మా అన్నారు. మరి ఎందుకు వస్తున్నాయి? ఎవరి నల్లా వచ్చినప్పుడు కూడా ఎవరి ఇంట్లో ట్యాప్ లేదు, ఆన్ ఆఫ్ సిస్టమ్ లేదు, పట్టుకున్న నీళ్లు పట్టుకుంటున్నారు, పట్టుకున్న తర్వాత రోడ్డు మీద నీళ్లు వదిలేస్తున్నారు, డ్రైనేజ్లో వదిలేస్తున్నారు. ఆ నీళ్లు రోడ్డు మీద పోయి బురద అయిపోయి మన కుటుంబ సభ్యులే పడిపోతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? నీళ్లు రోడ్డు మీద వస్తున్నాయి సార్ అన్నారు. పరిష్కారం ఎక్కడుంది? మన దగ్గరే ఉంది, ప్రజల దగ్గరే ఉంది. ప్రజలను భాగస్వామ్యం చేసి ఇంటింటికి ట్యాప్ బిగించి ఆన్ ఆఫ్ సిస్టమ్ పెడితే రోడ్డు మీద నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. రెండో సమస్య వచ్చింది మా దృష్టికి. సార్, మొత్తం డ్రైనేజ్ అంతా ఓవర్ఫ్లో అవుతుంది అన్నారు. దెన్ ఐ సెడ్, ఆఫీసర్స్ని పిలిచి మాట్లాడినాం, ఏమవుతుందా బాబు, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎవరి ఇంటి దగ్గర కూడా ఆ స్లమ్లో సిల్ట్ అరెస్టర్ లేదు. మన ఇంటి దగ్గర ఉండేటువంటి ఇంట్లో మిగిలిపోయిన అన్నం కానీ, కూరలు కానీ, ఇంట్లో ఉండే చెత్త అంతా కూడా నేరుగా డ్రైనేజ్లోకి వదులుతున్నాం. సో ప్రజలు ఏం చెప్పినారు? సార్, ఇవాళ వచ్చి తీస్తారు, మళ్ళీ వారంకే పొంగుతుంది సార్, ఈ పైపులు బాగాలేవు సార్, పైపులు మార్చాలి అన్నారు. ఏంది ఇష్యూ అది? అంటే మనం ఎవరం కూడా సిల్ట్ అరెస్టర్ పెట్టక ఇంట్లో ఉండే తడి చెత్త అంతా కూడా డ్రైనేజ్లో వదలడం ద్వారా డ్రైనేజ్ జామ్ అయిపోయి 1 వీక్ ఒకసారి ఫుల్ అప్ అవుతుంది, ఓవర్ఫ్లో అవుతుంది. అండ్ తీసినా మళ్ళీ 1 వీక్లో మళ్ళీ నింటుంది. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దట్? ఇంటింటికి సిల్ట్ రిమూవర్ పెట్టాలి. సో స్వచ్ఛ హైదరాబాద్ ఎప్పుడు సాధ్యమవుతుంది? ప్రజల భాగస్వామ్యం ఉంటే అవుతుంది. ప్రభుత్వం రోడ్లు బాగా చేయొచ్చు, చెట్లు పెట్టవచ్చు, డ్రైనేజ్ బాగా చేయొచ్చు. కానీ ఎప్పటిదాకా అయితే నువ్వు ఆ చెత్తను, తడి చెత్తను డ్రైనేజ్లోకి నువ్వు వదలకుండా నువ్వు అరికట్టలేవో అప్పటిదాకా నీకు డ్రైనేజ్ ఓవర్ఫ్లో నువ్వు ఆపలేవు. దేర్ ఆర్ సచ్ ఇష్యూస్. గవర్నమెంట్ సైడ్ దేర్ ఆర్ సమ్ ఇష్యూ. ఒక జెన్యూన్ ఇష్యూ చెప్పినారు. సార్, రాత్రి 2 గంటలకు నల్లా వస్తుంది, మేము పడుకోవాలన్నా ఎప్పుడు వస్తుందో తెలియదు, అంత అర్ధరాత్రి నీళ్ళు ఎట్లా పట్టుకోవాలన్నారు. ఇట్స్ ఎ జెన్యూన్ ఇష్యూ. మేము అధికారులను పిలిచి అడిగాం, ఏంది, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? సార్, ఇక్కడ పైప్ లైన్ సరిపోతలేదు, మనం పైనుంచి ప్రశాసన్ నగర్ నుంచి 20 కోట్లతో పైప్ లైన్ వేస్తే వీళ్ళకు డే టైం ఇవ్వగలుగుతాం, ప్రతిరోజు నీళ్ళు ఇవ్వగలుగుతామన్నాం. మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాం. 20 కోట్లు వెంటనే శాంక్షన్ చేసిండ్రు. రేపు ఇవాళ సాయంత్రం ఫౌండేషన్ వేయబోతున్నాం. ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి ఫౌండేషన్ వేస్తున్నాం. సో 2-3 నెలల్లో పని అవుతుంది, ప్రతిరోజు నీళ్ళు ఇవ్వగలుగుతాం. ఇవాళ ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ అయితే కరెంటే రాదు అన్నారు. మీకు తెలంగాణ అంధకారం అవుతుంది, మీకు కరెంటే ఉండదు, మీ బతుకు అన్నారు. ఏమైంది? తెలంగాణ వస్తే పవర్ కాంగ్రెస్కు పోయింది తప్ప తెలంగాణ ప్రజలకు మాత్రం ఫుల్ పవర్ వచ్చింది. వచ్చిందా లేదా? పవర్ ఫుల్ వచ్చింది. పోయిన ఎండాకాలంలో ఇట్లా ఫ్యాన్ ఉంటుండేనా? ఈ టైంలో మనకు ఇంట్లో ఉండదు, ఎక్కడ ఉండదు, 6 గంటల కరెంటు కోత. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా, ఒక హైదరాబాద్ కాదు, తెలంగాణలోని మారుమూల పల్లెలో కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారు. గోండుగూడెం, ఆదిలాబాద్లోని గోండుగూడెం పోతే కూడా ఈ టైం కరెంట్ ఉంటుంది, 24 గంటల కరెంట్ ఉంటుంది. కంటి రెప్పగొట్టినంతసేపు కూడా కరెంటు పోకుండా 24 గంటల కరెంట్ అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. మీరు ఆలోచించండి, గత 20 ఏళ్లలో హైదరాబాద్లో కరెంటు కోత లేని ఎండాకాలం ఉందా మనకు? వేసవి కాలం వచ్చిందంటే మొన్న ఒక దరఖాస్తు వచ్చింది నాకు. ఇట్స్ నాట్ ఐఎమ్ జోకింగ్, ఇట్స్ సీరియస్ థింగ్. మేము ఇక్కడ ఏదో మీటింగ్ చేస్తున్నా, మన మక్తా దగ్గర ఖైరతాబాద్లో మీటింగ్ చేస్తుంటే దరఖాస్తు తెచ్చిండు ఒక ఆయన. నేను ఏంద్రా అంటే,
సార్ మేము ఎట్లా బతకాలి, మేము మొత్తం బతుకుదరి ఆగమైపోయింది, మేము తెలంగాణ ఏర్పడితే కరెంటే ఉండదని ఫుల్ మేము ఇన్వర్టర్లు అన్నీ తయారు చేసి పెట్టినాము, ఇప్పుడు అది ఎవడు కొనటోళ్ళు లేకుండా అయిపోయిండు, మేము ఏం చేయాలి, ఇన్వర్టర్లు మీరే ఏదైనా గవర్నమెంట్ కొనుక్కోరు సార్ అంటాడు వాడు. అంటే ఇన్వర్టర్లు తెలంగాణలో బాగా అమ్ముతాయి, కరెంటు ఉండదు, ఇదివరకు కూడా ఫుల్ అమ్మినాయి పోయిన సంవత్సరం అని బాగా మొత్తం తయారు చేసి పెట్టుకున్నాం, ఈ జనరేటర్లు కొనుక్కుంటూ అయిపోయాను, ఇన్వర్టర్లు కొనుక్కుంటూ అయిపోయాను, మరి మేము ఏం చేయాలి సార్, మా బతుకు తెరువు ఎట్లా అంటుండే రోజు 20 మోటార్లు కాలిపో ఎండాకాలం వచ్చిందంటే. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రైతు నష్టపోవద్దని చెప్పి ఫుల్ కరెంటు ఫుల్ వోల్టేజ్ మెయింటైన్ చేసింది కనుక ఈ సంవత్సరం ఎక్కడ రైతులకు గతంలో 100 మోటార్లు కాలుతాయి, ఇప్పుడు ఒక్క మోటార్ కూడా కాలుతలేదు రైతు. సో దట్ ఈస్ ద చేంజ్ వీ హ్యావ్ సీయింగ్. సో రేపు మీకు కూడా మన హైదరాబాద్లో కూడా రేపు త్వరలోనే ఇప్పుడు చాలా చోట్ల కూడా నీళ్లు సరిగా రావట్లేదు. ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదికన గోదావరి నీటి ప్రాజెక్టులు పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలకు ప్రతిరోజు స్వచ్ఛమైనటువంటి నీరు, ఉదయం పూట అవసరమైన నీళ్లు ఇస్తారు. ఇక ట్యాంకర్లు కొనాల్సిన పరిస్థితి ఉండదు. శ్రీనివాస్ యాదవ్ అన్న నీకు దరఖాస్తు వస్తుంది, ట్యాంకర్ వాళ్ళు వస్తారు, మేము ఎట్లా బతకాలి సార్, ఈ ట్యాంకర్లు ఏం చేసుకోవాలనే దరఖాస్తు నీకు కూడా తొందరలోనే వస్తుంది. ఎందుకంటే ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కునే అవసరం ఇక హైదరాబాద్లో ఉండదు. ముఖ్యమంత్రి గారు ప్రణాళికబద్ధంగా చేస్తున్నారు. చెరువులు బాగా చేసే కార్యక్రమం, శ్మశాన వాటికలు బాగా చేసే కార్యక్రమం, ఇంటింటికి చెట్లు పెట్టే కార్యక్రమం, చెత్త లేని పట్టణంగా పరిశుభ్ర హైదరాబాద్గా భాగ్యనగరంగా ఈ హైదరాబాద్ను మార్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాంలో ఐఏఎస్ ఐపీఎస్లే కాదు, సో మేము కూడా ఉన్నాం సార్, స్వచ్ఛ హైదరాబాద్లో పాల్గొంటామని మా చలనచిత్ర మంత్రివర్యులు, ఫిల్మ్ ఆటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మీ అందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎట్లయితే హైదరాబాద్ని అభివృద్ధి చేస్తామంటున్నామో, స్వచ్ఛ హైదరాబాద్ ఎట్లా చేస్తామో, తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా భారతదేశంలోనే గర్వించదగ్గ విషయంగా అన్ని రకాలుగా కూడా ఈ పరిశ్రమను అభివృద్ధి చేస్తాం. చిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండదండలను అందిస్తుంది. మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చాలా సందర్భాలు చెప్పారు, మనకు ఫార్మా సిటీ ఎట్లొస్తుందో, ఇండస్ట్రియల్ సిటీ ఎట్లొస్తుందో, గ్రీన్ సిటీ ఎట్లొస్తుందో, ఫిలిం సిటీ కూడా నిర్మాణం చేసుకుంటాం హైదరాబాద్ నగరంలో. మా కార్మికులకు చేతి నిండా పని దొరికే విధంగా తెలుగు చలనమే కాదు, మనం ఈ గతంలో చెన్నై పోవడం చూసినాం, రేపు మన ఫిలిం సిటీ వచ్చిన తర్వాత మనకు ముంబై నుంచి చెన్నై నుంచి సినిమాలు తీయడానికి హైదరాబాద్కు వచ్చేంత గొప్పగా ఈ చలనచిత్ర పరిశ్రమను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తాం. కార్మికుల సమస్యల్ని ఒక మంచి మంత్రి గారు, ఒక డైనమిక్ మంత్రి, సమస్యలు తెలిసినటువంటి మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు మీకు మంత్రిగా వచ్చింది కనుక తప్పకుండా మీ ఇళ్ల కోసం కానీ, మీ యొక్క ఇన్సూరెన్స్ కావచ్చు, మీ భద్రత విషయంలో కానీ అన్ని రంగాల్లో కూడా గతంలో ఏం జరిగింది, ప్లాట్లు ఇస్తే ల్యాండ్లు ఇస్తే ఎవరికో పోయినాయి, అవి నిజంగా పరిశ్రమకు ఉపయోగపడలే. కానీ ఇప్పుడు నిజమైన కార్మికులకు, నిజమైన డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కాంక్షించే వారికి మాత్రమే ప్రభుత్వం అండగా నిలబడుతుంది. అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ఈ యొక్క పరిశ్రమను అన్ని రకాలుగా ఆదుకొని మీకు అండదండగా ఉంటామని చెప్పి మనవి చేస్తూ, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది కానీ ఇవాళ మాటలు కాదు, ఓన్లీ యాక్షన్. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్షన్. మనం కూడా మరి చీపుర్లు పట్టుకొని కొంత సాఫ్ చేస్తే హైదరాబాద్ నగరం సాఫ్ అవుతుంది. సో మరి ఇది 5 రోజుల ప్రోగ్రాం కాదు, డోంట్ థింక్ దట్ ఈ 5 రోజులు చేసి పోయేది కాదు, ఇది నిరంతరం జరుగుతుంది. హైదరాబాద్ను ఒక అంతర్జాతీయ నగరం మార్చేదాకా జరుగుతుంది. ప్రతి నెలలో కూడా మేము వస్తాం, మా మురళి గారు వస్తారు, మా శ్రీనివాస్ యాదవ్ గారు వస్తారు, నేను తిరుగుతాం, నిరంతరం ఈ కార్యక్రమం జరుగుతుంది. మీ అందరితో నా మనవి ఒక్కటే, దయచేసి అందరం భాగస్వామ్యం అయిదాం. మనం ఆటోలో పోతుంటాం, తిన్న తర్వాత అన్నే పడేస్తాం. మిర్చి బండి ఉంటుంది, మిర్చి వాడు కాగితంలో పెట్టిస్తాడు, తింటాం, మిగిలిపోయిన ఉల్లిగడ్డ మిర్చిని అన్నీ రోడ్డు మీద వేసిపోతాం. ఇడ్లీ బండి అమ్ముతాం, యూసుఫ్ కూడా చౌరస్తాల కాగితంలో ప్లాస్టిక్ ప్లేట్లో ఇడ్లీ ఇస్తాడు, తింటాం, ఆ పేపర్ను కనీసం డస్ట్బిన్లో కూడా వేయం, రోడ్డు మీదనే వేసిపోతాం. సో దయచేసి మనం అందరి భాగస్వామ్యం ఉండాలి. మనం సెల్ఫ్ డిసిప్లైన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మన ఇల్లు ఒక్కటి పరిశుభ్రంగా ఉంటే బాగలేదు, మీ వీధి పరిశుభ్రంగా ఉండాలి, మీ ఇంటి ముందు ఉండే డ్రైనేజీ పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనం అందరం కూడా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతాం. సో అందరం కూడా ఒక సెల్ఫ్ డిసిప్లైన్ తీసుకొచ్చుకుందాం. మనం నిన్న ఒక దగ్గర అట్లే పోయినాం, బస్తీలో ఇంటి ముంగటనే పెద్ద చెత్త కుప్పు ఉన్నది. మేమేం మాట్లాడలేదు, మా కేశవరావు సాబ్ నేను ఎంపీ గారు పోయినాం, చెత్త ఎత్తుతూనే ఉన్నాం. ఇంట్లోకి వెళ్ళి ఆడలు ఉరకొచ్చి అయ్యో బిడ్డ మీరెత్తురు బిడ్డ అన్నారు. మరి ఏం చేయాలమ్మా, ఇంటి ముంగట పోసినామంటే ఇంకోసారి పోయా అంటే మేము ఆగుతాం అన్నాం. వద్దని గుంజుకున్నది చేతులకి వెళ్ళి పార, నువ్వు మాట ఇయ్యమ్మా నాకు చేతులు చేసి చెప్పు, ఇంకోసారి ఇక్కడ చెత్త పోయా అంటే
నేను ఎత్తుడు ఆపుతాను, ఆమె మాట ఇచ్చింది, ఇంకోసారి ఎప్పుడు పోయే బిడ్డ అన్నది. చాలా సంతోషం అనిపించింది, మేము ఆడికెళ్ళి ముందుకు పోయినాం. సో అట్లా సెల్ఫ్ డిసిప్లైన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరందరూ కూడా సెల్ఫ్ డిసిప్లైన్ను పాటిస్తూ ఈ నగర ప్రజలు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులలో కూడా ఒక చైతన్యాన్ని, ఒక మార్పును స్వచ్ఛ హైదరాబాద్ నిర్మాణంలో భాగస్వామి అయ్యే విధంగా కృషి చేయాలని ప్రభుత్వం ప్రక్షాళన మీ అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ. CM down. KCR Khabardar. These were the common protests heard in the Secretariat yesterday. The entire area turned aggressive with warning shouts for Telangana Chief Minister not to interfere with the